సో ఈ డిడబ్ల్యూఎల్ అనేది కంప్లీట్ మీ ప్రాజెక్ట్లో ఎక్కడైనా యూస్ కావచ్చు. ఏదర్ కాంపోనెంట్స్లో అయినా యూస్ కావచ్చు, విడిగా అయినా డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కాంపోనెంట్లో అయినా, కనెక్టర్స్లో అయినా ఎక్కడైనా డిడబ్ల్యూఎల్ అనేది యూజ్ అయ్యింది కాబట్టి సో మీకు హ్యాండ్స్ ఆన్ మంచిగా రావాలి, ఇది వీటి మీద గ్రిప్ అనేది రావాలి. సో అందుకోసం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తామని చెప్పాను కదా. సో ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. ఓకే. సో మ్యాప్ గురించి కొద్దిగా ఐడియా వచ్చింది కదండి. ఇంకా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. సో మ్యాప్ ఆబ్జెక్ట్ ఈరోజు ఇంకా దాంతో పాటు సమ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే. అజ్యూమ్ నేను ఒక ఆబ్జెక్ట్ని ప్రిపేర్ చేశాను, ఒక జేసన్ ఆబ్జెక్ట్. నా పేలోడ్ అనేది జేసన్ ఆబ్జెక్ట్. ఓకే. నాకు ఏవైనా ఫీల్డ్స్ నల్ ఉంటే ఆ పర్టికులర్ ఫీల్డ్స్ అనేది రిమూవ్ అవ్వాలి అవుట్పుట్లో. అంటే నాకు ఈ పేలోడ్ ఉంటుంది కదా, నాకు సోర్స్ సిస్టమ్ నుంచి వస్తుంది. బట్ టార్గెట్ సిస్టమ్కి పంపించేటప్పుడు ఏ ఫీల్డ్స్ అయితే నల్ వాల్యూ ఉంటాయో ఆ ఫీల్డ్స్ని రిమూవ్ చేసి టార్గెట్ సిస్టమ్కి పంపించాలి. ఓకేనండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా అడ్రస్ నేను ఇంకా సమ్ XYZ అంటాను. సో పర్టికులర్ ఫీల్డ్స్ ని మనం ఎక్స్క్లూడ్ చేసి, నల్ ఫీల్డ్స్ ని ఎక్స్క్లూడ్ చేసి అవుట్పుట్ తెప్పియాలంటే ఇక్కడ మనం హెడర్ లో సారీ. ఓకే. సో నేను ఇది కానీ ఇవ్వలేదు అనుకో, బై డిఫాల్ట్ గా ఏమైందండి, అన్ని ఫీల్డ్స్ వస్తున్నాయి, రైట్. రెసిగ్నేషన్ అనే ఫీల్డ్ నల్ వాల్యూ. సో నేను ఈ పర్టికులర్ కీని నేను రిమూవ్ చేయాలి. ఓకే. ఇది అడ్రస్ లో XYZ అనే ఫీల్డ్ ఉంది, నల్ వాల్యూ. సో నేను దాన్ని రిమూవ్ చేయాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నాను, పైన ఇక్కడ స్కిప్ నల్ ఆన్ ఎవ్రీవేర్ అని పెడతాను. అప్పుడు నల్ వాల్యూస్ ఉన్న కీస్ అన్ని రిమూవ్ అయ్యి అవుట్పుట్లో మనకు కనపడుతుంది. ఓకే. యా. నెక్స్ట్. సో నాది నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది ఒక రిక్వైర్మెంట్. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఎలా అంటే, సో ఈ అడ్రస్ ఉంది కదండి, ఈ అడ్రస్ ఒక యూజర్కి మల్టిపుల్ అడ్రసెస్ ఉండొచ్చు. అజ్యూమ్ 2 అడ్రసెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆఫీస్ అడ్రస్, ఇంకోటి వర్క్ అడ్రస్. బట్ నేను టార్గెట్ సిస్టమ్కి పంపించేటప్పుడు దీని యొక్క వాల్యూ అనేది ఆబ్జెక్ట్ లాగా కాకుండా అరే లాగా పాస్ చేయాలి. ఓకే. సో ఏం చెప్తున్నానంటే, ఓకే ఇక్కడ ఉంది కదా, సో నాకు ఇలా కావాలా. ఓకే. సో వాట్ ఎవర్ అడ్రసెస్ ఆ లొకేషన్స్ ఉన్నాయన్నీ నేనేం చేయాలా, రిమూవ్ చేసి హైదరాబాద్ అండ్ మార్కాపూర్. సో ఇలా రావాలా. అర్థమైందండి. ఓన్లీ అడ్రస్ వాల్యూస్ అనేది కావాలా. ఓకే. దానికన్నా ముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. సో నాకు ఓన్లీ వాల్యూస్ కావాలండి, కీస్ వద్దు, ఓన్లీ వాల్యూస్ కావాలి. సో దీంట్లో ఎన్ని కీస్ ఉన్నాయండి ఈ ఆబ్జెక్ట్లో, కీస్ చెప్తారా? ఏవేవి ఉన్నాయి ఈ ఆబ్జెక్ట్లో, కీ నేమ్స్ ఏంటి? ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్. సో ఇవన్నీ కీస్. లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్ని, రైట్ సైడ్ ఉన్నాయన్ని వాల్యూస్, రైట్. ఓన్లీ నాకు కీస్ కావాలి అంటే సారీ వాల్యూస్ కావాలి అంటే ఏం యూజ్ చేస్తున్నానండి, డాలర్ సింబల్ యూజ్ చేస్తున్నాను యూజింగ్ ప్లక్ ఆపరేటర్. సో మ్యాప్ అనేది ఎలా అయితే ఆపరేటరో ప్లక్ అనేది కూడా ఒక ఆపరేటర్, రైట్. సో ఆ ప్లక్ ఆపరేటర్కి ఏమి ఇస్తున్నాను, ఇన్పుట్ ఒక ఆబ్జెక్ట్ ఇస్తున్నాను. నాకేమి ఇస్తుందండి అవుట్పుట్ ఏమి ఇస్తుందండి, అరే ఇస్తుంది కదండి. ఇన్పుట్ ఏమో ఆబ్జెక్ట్, అవుట్పుట్ ఏమో అరే. ఓకే. నాకు వాల్యూస్ వద్దు, కీస్ కావాలా. అప్పుడు నేను ఏం చేస్తాను, ప్లగ్ పక్కన $, పెడతాను. సమ్ టైమ్స్ నెట్ స్లోగా ఉంటే ఇమీడియట్ గా రావు రిజల్ట్స్, వెయిట్ చేయండి. ఓకే. సో $, రిప్రజెంట్స్ ఏంటండి, కీస్. ఓకే. $, రిప్రజెంట్ ఏంటండి, వాల్యూస్. సో త్రూ అవుట్ ఏ ఆపరేటర్స్ తీసుకున్నా, ఆపరేటర్స్ అన్న ఫంక్షన్స్ అన్న ఒకటే అన్నా కదా, ఏ ఆపరేటర్ తీసుకున్నా మీకు $, ఏం రిప్రజెంట్ చేస్తుంది అండి, వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. $, ఏం చేస్తుంది, కీని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ అయితే. ఓకే. అదే కానీ ఆబ్జెక్ట్ కాకుండా
అరే అయితే అది కీ ఏముంటుందండి? అరేకి కీస్ ఏంటండి? ఇప్పుడు నాకు ఇది తీసుకున్నాను అనుకోండి, ఇది అజ్యూమ్ దట్ ఈ డేటా అంతా ఒక అరేలో పెట్టాను. ఓకే, ఇక్కడే పెడతాను లేకపోతే ఈ అరేలో ప్లేస్ చేశాను. సో దీంట్లో కీస్ ఏంటండి? పద్మావతి, దీంట్లో కీస్ చెప్తారా? అరేలో కీస్. సో అరేలో మనకి వాల్యూస్ ఉంటాయి, కీస్ ఉండవు. ఓకే, సో ఆబ్జెక్ట్ లో మాత్రమే మనకి కీ వాల్యూ పేర్లా ఉంటాయి. అరేలో ఓన్లీ వాల్యూసే ఉంటాయి. ఓకే, అందుకోసం మనం ఏం చేస్తున్నాము, ఇండెక్స్ పొజిషన్ తో రిఫర్ చేస్తున్నాము. ఓకే, యా. సో ప్లక్ అంటే చూసారు కదా, ప్లక్ ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ ఇవంతా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది, వాల్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అరేలోగా ఇస్తుంది. అలానే కీస్ అన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అరే లాగా ఇస్తుంది. ఓకే, యా. నెక్స్ట్ మన యాక్చువల్ సినారియోలోకి వెళ్దాం. సో ఇప్పుడు ఇందాక చెప్పా కదండి, నా రిక్వైర్మెంట్ ఏంటి, నా పేలోడ్ అనేది ఇలా వస్తూ ఉంది, బట్ అడ్రస్ యొక్క వాల్యూ ఉంటుంది కదా, అడ్రస్ ఫీల్డ్ యొక్క వాల్యూ ఉంటుంది కదా, ఓన్లీ నేనేం ఏం ప్రింట్ చేయాలండి, హైదరాబాద్ అండ్ మార్కాపూర్ ప్రింట్ చేయాలి. ఆఫీస్ అండ్ ఇట్లా రాకుండా వాల్యూస్ అనేది ఒక ఆబ్జెక్ట్ లాగా కాకుండా ఒక అరే లాగా రావాల. చెప్తారండి ఎట్లా ట్రై చేస్తారు, ఎలా వచ్చిందో చెప్తారు ఎవరైనా? ఓన్లీ ఇప్పుడు ఫర్ సపోజ్ పేలోడ్ డాట్ అడ్రస్ అన్నాను అనుకోండి, ఏమొస్తుంది? పేలోడ్ డాట్ అడ్రస్ అంటే ఏమొస్తుందండి? ఈ అడ్రస్ యొక్క వాల్యూ అనేది వస్తుందిగా. హలో, యా. బట్ నా రిక్వైర్మెంట్ ఏమన్నాను, ఓన్లీ ఈ పర్టికులర్ వాల్యూసే కావాలి అని చెప్పాను. ఏం చేయొచ్చు ఇందాక కాన్సెప్ట్ ప్రకారం? సో ఈ పేలోడ్ డాట్ అడ్రస్ లోపల నేనేం చేయొచ్చు, దీని మీద పేలోడ్ డాట్ అడ్రస్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది, ఈ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్కి ఏం ప్లగ్ ఏం చేస్తాను, ఇది ఇన్పుట్ లాగా ఇస్తాను. ఓకే, ప్లగ్ ఇది ఇన్పుట్ లాగా ఇచ్చి దాంట్ లోపల డాలర్ అని పెడతాను, వాల్యూస్ వచ్చాయండి. అర్థమైందండి? సో సో ఈ పేలోడ్ డాట్ అడ్రస్ అనేది ఏమవుతుంది, ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఈ వాల్యూ ఏంటి, ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ని ఏం చేస్తున్నాను, ప్లగ్కి ఇన్పుట్ లాగా ఇస్తున్నాను. దాంట్లో ఏం చేస్తున్నాను, వాల్యూస్ని రిటర్న్ చేసుకోవడం కోసము డాలర్ అంటున్నాను. ఓకే, ఇప్పుడు ఐడియా వచ్చిందండి? యా. సో నాకు యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలానే కావాలి ఆబ్జెక్ట్, బట్ ఈ పర్టికులర్ అడ్రస్ ఫీల్డ్ ఉంటుంది కదా, దాని వాల్యూ ఇలా కాకుండా ఆబ్జెక్ట్ లాగా కాకుండా ఇలా రావాలి. అర్థమైందా రోహిత్ రిక్వైర్మెంట్? సో ఎలా చేయొచ్చో చూడు. సో అరే ఒక అరేని ఐటరేట్ చేయడానికి యూజ్ చేసుకున్న ఆపరేటర్ ఏంటండి, మనం నిన్నటి వరకు చూసుకున్నాం కదా, అరేస్ ని ఐటరేట్ చేయడానికి యూజ్ చేసుకున్న ఆపరేటర్స్ ఏంటి? మ్యాప్ అరేని ఐటరేట్ చేయడానికి ఓన్లీ మ్యాప్ యూజ్ చేస్తాము. ఓకే, బట్ దీని యొక్క డేటా టైప్ ఏంటి, ఈ డేటా యొక్క డేటా టైప్ ఏంటండి, ఆబ్జెక్ట్ కదా. ఆబ్జెక్ట్ ని ఐటరేట్ చేయడానికి ఆబ్జెక్ట్ లోపల ఇవన్నీ కీస్ కదండి, ఇవన్నీ కీస్ కదా, రైట్? సో ఇదొక కీ, ఇదొక కీ, ఇదొక కీ. ఓకే, సో ఈ కీస్ నన్ని ఇంటర్నల్ గా ఐటరేట్ చేయడానికి మనం ఏం యూజ్ చేయొచ్చు, మ్యాప్ ఆబ్జెక్ట్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఓకే. సో మ్యాప్ ఆబ్జెక్ట్ లో కూడా ప్రతి నిన్న డిస్కస్ చేశాం కదా, ప్రతి ఫంక్షన్ కి మనం ఏం చేస్తున్నాము, ఇంకో ఫంక్షన్ ని ఎనానమస్ ఫంక్షన్ ని ఇన్పుట్ లాగా పాస్ చేస్తున్నాం కదా. ఓకే, సో ప్రతి ఫంక్షన్ లో మనం ఫస్ట్ ఏం చేస్తామండి, పారామీటర్స్ డిక్లేర్ చేస్తాం కదా, రైట్?
సో నిన్న అవే కదా మనం అనుకున్నాము, ఒక పబ్లిక్ ఇంట్ యాడ్ ఇట్లా అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఏం చేస్తున్నామండి, పారామీటర్స్ని డిక్లేర్ చేస్తున్నాము, రైట్, ఫంక్షన్ డిక్లరేషన్లో. సో ఇక్కడ పారామీటర్స్ లోపల ఏం చేస్తున్నాము, మెయిన్ లాజిక్ రాసుకుంటున్నాం కదా. సో లోపల ఉండేది ఏంటి, బాడీ ఉంటుంది, రైట్. దీంట్లో మీకు కావాల్సిన లాజిక్ అనేది రాసుకుంటున్నారు. ఓకే, సో అలానే మనం ఏం చేస్తున్నాము, ఎనానమస్ ఫంక్షన్ని ఇన్పుట్ లాగా పాస్ చేస్తున్నాం. ఎనానమస్ ఫంక్షన్కి ఏముంటుందండి, నేమ్ అనేది ఉండదు, రైట్. సో నేమ్ ఉండదు కాబట్టి ఇదే లాజిక్ని మనం ఏం రాస్తున్నాము, ఇలా రాస్తున్నాం కదా, ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై అని చెప్పి. సో బాడీకి ఏం చేస్తున్నాం, ఇట్లా లోపల ఈ లాజిక్ అనేది రాస్తున్నాం, రైట్. రిటర్న్ ఎక్స్ ప్లస్ వై, ఇది ఒక ఎనానమస్ ఫంక్షన్. సో మనం ఇక్కడ వేరియబుల్స్ యొక్క డేటా టైప్ అనేది డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. సిమిలర్లీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, సమ్ పారామీటర్స్ని డిక్లేర్ చేస్తున్నాము. సో ఫస్ట్ పారామీటర్ ఎప్పుడు వాల్యూని స్టోర్ చేసుకుంటుంది, ఓకే. సో సెకండ్ పారామీటర్ ఏం చేస్తుందండి, కీని స్టోర్ చేసుకుంటుంది, ఓకే. కావాలంటే థర్డ్ పారామీటర్ని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. థర్డ్ పారామీటర్ ఏం చేస్తుందండి, ఇండెక్స్ పొజిషన్ని స్టోర్ చేస్తుంది, ఓకే. నేను ఇక్కడ ఏమని చెప్తున్నాను, హెడ్ బాడీ ఏ ఆపరేటర్తో స్టోర్ అవుతుంది, యారో ఆపరేటర్తో స్టోర్ అవుతుంది, ఓకే. ఇక్కడ నేనేం చెప్తున్నానండి, జస్ట్ కీ 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 అనేది డైనమిక్గా చేస్తున్నాము కాబట్టి బ్రాకెట్లో పెడుతున్నాము, వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా వచ్చిందండి, ఓకే. తీయండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్కి వచ్చిందండి. సో మ్యాప్ ఆబ్జెక్ట్కి ఇన్పుట్స్ ఏంటండి, లైక్ ఇదంతా మీకు చెప్పా కదా, ఒక ఫంక్షన్కి మీరు ఏం చేస్తున్నారు, ఇంకో ఫంక్షన్ని ఇన్పుట్ లాగా పాస్ చేస్తున్నారు, రైట్. ఇదంతా ఒక ఫంక్షన్ అనుకోవచ్చు కదండి, ఇదంతా ఒక ఫంక్షన్ అనుకోవచ్చు, రైట్. ఈ ఫంక్షన్ ఏం చేస్తున్నారు, మ్యాప్ ఆబ్జెక్ట్ అనేది ఒక ఫంక్షన్. సో ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, ఫర్ సపోజ్ యాడ్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేశాను, దాన్ని కాల్ చేయాలంటే ఏం చేస్తానండి, ఆ ఫంక్షన్ నేమ్, దాని తర్వాత దానికి సంబంధించిన పారామీటర్స్ అనేది పాస్ చేస్తాను కదా, ఓకే. లెట్స్ సే సమ్ XYZ అనే ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి మనం ఏం చేస్తున్నాము, ఇంకో ఫంక్షన్ని ఇన్పుట్ లాగా పంపిస్తున్నాము. XYZ అనే ఫంక్షన్కి యాడ్ అనే ఫంక్షన్ని ఇలా ఇన్పుట్ లాగా పాస్ చేస్తున్నాము. సో ఇక్కడ XYZ నథింగ్ బట్ మ్యాప్ ఆబ్జెక్ట్, ఓకే. సో దీని లోపల లాజిక్ ఉంది కదా, మనం ఏదైతే రాస్తున్నామో అది ఒక ఫంక్షన్, అర్థమైందండి. సో ఇక్కడ లోపల ఫంక్షన్ అనేది. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, హెడ్ ఇది బాడీ అనుకుంటే దీని లోపల అంతా మనం ఏం రాస్తున్నామండి, యాక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అంతా ఇక్కడే కదండి రాసేది, ఓకే. ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అంతా ఇక్కడే రాస్తున్నాం, రైట్. సో DWLలో కామెంట్స్ చేయాలంటే / అనేది పెట్టుకోవాలి, ఓకే. ఓకే, సో నా రిక్వైర్మెంట్ ప్రకారము యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది అన్ని ఫీల్డ్స్ యాజ్ ఇట్ ఈస్గా పాస్ చేయాలి, బట్ అడ్రస్ ఫీల్డ్ మాత్రమే, ఓన్లీ వాల్యూస్ మాత్రమే పాస్ చేయాలి, విత్ కీస్ లాగా కాకుండా, ఓకే. సో నేను దానికోసం ఏం చేస్తాను చూడండి, యా. సో నాకు పర్టికులర్గా యాజ్ ఇట్ ఈస్గా ఆ పర్టికులర్ కీ వచ్చినప్పుడే ఎక్స్ప్లిసిట్గా లాజిక్ అనేది చేయాలండి. అప్పుడు ఏం చేయొచ్చు, నార్మల్ సింటాక్స్ అడగట్లేదు, సూడో కోడ్ లాగా అడుగుతున్నాను. ఈ పర్టికులర్, సో ఇక్కడ ఇంటర్నల్గా ఏమొస్తుంది, ఫస్ట్ ఈ కీ వస్తుంది, రైట్. ఈ కీ అనేది ఏమవుతుంది, ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఇలా వస్తుంది. సో వాల్యూలో 101 స్టోర్ అయింది, కీలో ఏమో స్టోర్ అయిద్దండి, ఐడి స్టోర్ అయింది. సో దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఈ బ్లాక్ కి ఇన్పుట్ లాగా పాస్ చేస్తున్నాం, రైట్. సో ఇక్కడ 101 సారీ ఐడి అండ్ 101. సో దీంట్ లోపల ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అయిపోయి మెమరీ లోపలే స్టోర్ చేసుకుంటుంది, రైట్. సెకండ్ ఇటరేషన్ కి ఏం చేస్తుంది, సెకండ్ ఎలిమెంట్ ని పాస్ చేస్తుంది, సెకండ్ ఎలిమెంట్ కి ఈ ఫంక్షన్ లోకి పాస్ చేస్తుంది, ఓకే. వాల్యూలో ఏముంటుందండి, సెకండ్ ఇటరేషన్ లో రాకేష్ నేమ్ ఉంటుంది, యా రాకేష్ ఉంటుంది, యూజర్ నేమ్ ఉంటుంది, ఇండెక్స్ లో ఏముంటుంది, 2 అనే పొజిషన్ ని స్టోర్ చేసుకుంటుంది, ఓకే. ఇక్కడ కావాలంటే చూడండి, నేను ఇండెక్స్ అంటాను, ఏమొచ్చిందండి, సారీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 0 1 2 3 ఇవన్నీ లైక్ నథింగ్ బట్ వేరియబుల్స్ లాగా అండి, ఓకే. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను,
ఇక్కడ వన్స్ పారామీటర్స్ ని పాస్ చేస్తే లోపల యాక్చువల్ లాజిక్ లో బాడీ లోపల ఆ వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు కదా. సిమిలర్లీ ఈ వేరియబుల్స్ ని మీరు ఇంటర్నల్ గా మీరు యాక్సెస్ చేసేసుకుంటున్నారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఐటరేషన్ కి ఒక ఎలిమెంట్ ని పాస్ చేస్తారు. ఆ ఎలిమెంట్ ని పాస్ చేసినప్పుడు ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. వచ్చిన ఫైనల్ రిజల్ట్ మెమొరీ లోపల స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో థర్డ్ ఐటరేషన్ ఏమైందండి? థర్డ్ ఐటరేషన్ లో ఏం జరుగుతుందండి? ఇంటర్నల్ గా పాస్వర్డ్ అనేది దేంట్లో స్టోర్ అవుద్ది? కీలో స్టోర్ అవుద్దా, వాల్యూలో స్టోర్ అవుద్దా? కీలో స్టోర్ అవుద్ది. వాల్యూలో test@1. ఇండెక్స్ పొజిషన్ లో ఏం స్టోర్ చేస్తుంది? దాని యొక్క పొజిషన్ ని స్టోర్ చేస్తుంది. ఓకే, అలానే అడ్రస్ అనే ఫీల్డ్. ఓకే, సో నేను అడ్రస్ అనే ఒక ఫీల్డ్ కి మాత్రమే ఎక్స్ప్లిసిట్ గా లాజిక్ అనేది రాయాలా? అప్పుడు ఏం చేయొచ్చు? ఆ పర్టికులర్ గా అంటే ఇఫ్ కండిషన్ ద్వారా నేను హ్యాండిల్ చేయొచ్చు కదా. ఇఫ్ ఆ పర్టికులర్ కీ గాని, సారీ రోహిత్, ఏంటి రోహిత్? No, if address equal to యా అట్లానే ఇఫ్ మనకి ఇఫ్ బ్లాక్ రాస్తున్నాం కాబట్టి ఇదంతా తీసేయండి సింపుల్ గా ఇదంతా. ఓకే, సింపుల్ గా మీరు చూస్తే సింపుల్ గా ఇలా అయిపోయింది కదండి. ఇదంతా డిక్లరేషన్ అయితే ఇదంతా హెడ్, ఇదంతా బాడీ అనుకోండి. హెడ్ అండ్ బాడీ సపరేటెడ్ విత్ యారో ఆపరేటర్ అనుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇఫ్ కీ ఈక్వల్ టు అడ్రస్, రైట్? సో కీ ఈక్వల్ టు అడ్రస్ అయితే ఏం చేయాలండి? సమ్ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి, రైట్? ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. టైం ఎక్కువ అయిపోతుంది. ఓకే, సో కీ ఈక్వల్ టు ఇదైతే లేదు అంటే నార్మల్ లాజిక్ ఏంటి? యాజ్ ఇట్ ఈస్ ఏదైతే కీ ఉందో ఆ వాల్యూ, రైట్? సో ఇక్కడ ఎప్పుడైనా ఇలా కంపారిజన్ చేసేటప్పుడు కీ డైనమిక్ గా వస్తుంది కాబట్టి కీని కంపల్సరీ ఏం చేయాలండి? బ్రాకెట్స్ లో పెట్టాలా. ఈ బ్రాకెట్స్ లో పెట్టకపోతే ఎక్సెప్షన్ వస్తుంది. డైనమిక్ గా మనము కీస్ ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఆల్వేస్ వాటిని బ్రాకెట్స్ లో పెట్టాలి, లైక్ ఎక్స్ప్రెషన్. లేకపోతే ఏమవుతుంది చూడండి, హార్డ్ కోడ్ అయిపోతుంది కీ నేమ్. అందుకోసం కీ ఒక్కటే బ్రాకెట్స్ లో పెట్టాలి. అర్థమైందండి? కీ నేమ్ డైనమిక్ గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ మనం కంపారిజన్ కి ఇంటర్నల్ గా ఏమవుతుందంటే ఈ కీ అనేది ఒక టైప్ అవుతుంది, డేటా టైప్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అందుకోసం మనం డేటా టైప్స్ ని రిమూవ్ చేయాలని, డేటా టైప్స్ తో ఇగ్నోర్ చేసి కంపారిజన్ చేయాలి అంటే ఈ సింబల్ అండి, టిల్డ్ సింబల్. ఓకే, నార్మల్ గా సమ్ టైమ్స్ ఇలా వర్క్ అవ్వకపోతే మనం ఏం చేయొచ్చు? టిల్డ్ సింబల్ తో ఇవ్వచ్చు. సో టిల్డ్ సింబల్ ఏం చేస్తుందండి? కంపారిజన్ చేసేటప్పుడు ఈ డేటా టైప్స్ తో సంబంధం లేదు. కీ అనేది ఫర్ సపోజ్ స్ట్రింగ్ అయినా అవ్వచ్చు, లేకపోతే వేరేదైనా అవ్వచ్చు. సో మనం యాక్చువల్గా ఏంది, ఒక స్ట్రింగ్ ని ఇంకో స్ట్రింగ్ తో కంపారిజన్ చేస్తున్నాము. బట్ ఇక్కడ కీ అన్నప్పుడు స్ట్రింగ్ రావట్లేదు, దాని యొక్క డేటా టైప్ డిఫరెంట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు చెప్తారండి, నాకు ఈ ప్లేస్ లో కంప్లీట్ ఈ ఆబ్జెక్ట్ కాకుండా ఈ ఆబ్జెక్ట్ కి సంబంధించిన కీ యొక్క వాల్యూస్ ఒక్కటే రావాలి. ఇక్కడ ఏం రాయొచ్చు చెప్తారా? ఇక్కడ నేను 1 2 3 అని రాశాను అనుకో, ఏమొస్తుందండి? అడ్రస్ ప్లేస్ లో 1 2 3 వస్తుంది. సో హైదరాబాద్ మార్కపూర్ అని చెప్పి డైనమిక్ రాసుకుంటాం. యా ఎగ్జాక్ట్ గా ఇందాక మనం చేసాం కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఆ వాల్యూని ఏం చేస్తానండి, ఆ వాల్యూని, ఈ వాల్యూ అంటే ఏమొస్తుందండి? ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది, రైట్? ఈ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది కదా. ఈ ఆబ్జెక్ట్ ని నేనేం చేస్తాను? ప్లగ్ కి ఇన్పుట్ లాగా పాస్ చేస్తాను. ఓకే, ప్లగ్ లోపల ఏం చేస్తాను? $$ అంటాను. వచ్చిందండి, మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిందండి. అర్థమైందా పద్మావతి? ఇది రోహిత్, హిమజ, ఆరాధన. యా, వాల్యూ అంటే యాక్చువల్ గా కంప్లీట్ దీని యొక్క వాల్యూ ఏదే ఉందో, ఈ పర్టికులర్ కీ యొక్క వాల్యూ ఏది ఉందో అదే వస్తుంది. బట్ నాకు ఓన్లీ యాక్చువల్ లొకేషన్ నేమ్స్ అనేది కావాలి. ఓకే, లెట్స్ సే ఈ పాస్వర్డ్ అనేది సెన్సిటివ్ డేటా అండి. సో ఈ ప్లేస్ లో నాకు స్టార్ అనేది రావాలా. ఏం చేస్తారు చెప్పండి దీన్ని బట్టి? ఈ ఒక్క ఎగ్జాంపుల్ తో కంప్లీట్ చేసేద్దాము. DWL
ఈ యొక్క పాస్వర్డ్ అనే ఫీల్డ్ యొక్క వాల్యూ అనేది test@123 అని వస్తుంది. బట్ నేను వేరే వాళ్ళకి సెండ్ చేసేటప్పుడు స్టార్ అనేది సెండ్ చేయాలి. if key is equal to password, value. యా కరెక్ట్ అట్లనే. సో మోర్ దాన్ ఒక కండిషన్ కన్నా చేయాలంటే ఇంకోటి మనం ఏం యూజ్ చేసుకోవచ్చు అండి, ఎల్స్ ఇఫ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే గుడ్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, కీ ఈక్వల్ టు పాస్వర్డ్ అని చెప్తాను. కీ ఈక్వల్ టు డిడబ్ల్యూఎల్ కేస్ సెన్సిటివ్ కాబట్టి ఎప్పుడు ఎగ్జాక్ట్ కీ నేమ్స్ తో చేయాలండి. ఓకే అప్పుడు దానికి మనం ఏం రాయొచ్చు అండి, లాజిక్. ఓకే సో ఎల్స్ ఉన్నప్పుడు నార్మల్ లాజిక్. ఓకే సో ఇక్కడ కీ ఈక్వల్ టు ఇదైతే నేనేం చేస్తాను, హార్డ్ కోడ్ చేస్తాను. ఓకే పాస్వర్డ్. సో నాకు వచ్చిన సో ఏమవుతుందండి, సో ఈ లాజిక్ అనేది ఈ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి అయింది, ఐటరేషన్ జరుగుద్ది. సో ఫస్ట్ ఈ ఎలిమెంట్ వచ్చింది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది, వచ్చిన రిజల్ట్ ఉంటుందా కదా, ఆ కీ వాల్యూని మెమరీ లోపల స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ వచ్చింది, అంటే ఈ కాంబినేషన్ వచ్చింది, ఇది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది, మెమరీ లోపల స్టోర్ చేసుకుంటుంది. ఫైనల్ గా వచ్చిన అవుట్పుట్ ఏం చేస్తుంది అండి, ప్రింట్ చేస్తుంది. సో మ్యాప్ ఆబ్జెక్ట్ కి ఇన్పుట్ ఏ డేటా టైప్ అండి, మ్యాప్ ఆబ్జెక్ట్ కి ఇన్పుట్ డేటా ఫంక్షన్. సరే ఏంటండి, అరే టైప్. అరే టైప్ అండి, ఇది అరేనా మ్యాప్ ఫంక్షన్ ఇస్తాం, ఇంకొక ఫంక్షన్. అలా కాదు, సారీ ఇన్పుట్ అంటే దీని యొక్క డేటా టైప్ అంటున్నాను. ఏ టైప్ ఆఫ్ డేటాని ఇన్పుట్ లాగా పాస్ చేస్తాం అంటున్నాను. పేలోడ్ అని కాదు, డేటా టైప్ అడుగుతున్నాను. ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తాను. యా ఆబ్జెక్ట్. అవుట్పుట్ ఏమొస్తుందండి, డేటా టైప్. అవుట్పుట్ కూడా ఆబ్జెక్టే కదండి, ఇన్పుట్ ఆబ్జెక్టే, అవుట్పుట్ ఆబ్జెక్టే, రైట్. ఇప్పుడు అదే కదండి చూసింది. మ్యాప్ కి ఇన్పుట్ అనేది మనం ఏం పాస్ చేస్తున్నామండి, ఈ ఫంక్షన్ కి ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తున్నాము, రైట్. సో అవుట్పుట్ ఏమిస్తుందండి, అవుట్పుట్ యొక్క డేటా టైప్ ఏంటండి, రిటర్న్ టైప్. అవుట్పుట్ కూడా ఆబ్జెక్టే. ఓకే ఓకే సారీ మ్యాప్ ఆబ్జెక్ట్ అండి, మ్యాప్ అండి. ఓకే సో మ్యాప్ కండి ఇన్పుట్ డేటా టైప్ అరే టైప్ సార్. యా ఓకే. అవుట్పుట్ అండి అరేనే. అవుట్పుట్ అరే, రైట్. ఇప్పుడు ఇంకా ఒక ఫంక్షన్ చూసాం కదా, ప్లగ్ చూసాం కదండి. ప్లగ్ కి ఇన్పుట్ ఏంటండి, ఆబ్జెక్ట్. అవుట్పుట్ ఏమొస్తుందండి, అరే. అవుట్పుట్ అరే. ఓకే అవుట్పుట్ అరే. ఓకే సో నల్ వాల్యూస్ ని రిమూవ్ చేయాలంటే ఏం చేసామండి ఇక్కడ మనము. సో ఫర్ సపోజ్ స్కిప్ నల్ అని. సో ఇక్కడ స్కిప్ నల్ ఆన్ ఈక్వల్ టు ఎవ్రీవేర్ అని పెడితే దాని యొక్క వాల్యూస్ అనేది రావు, నల్ వాల్యూస్ ఏమైనా ఉంటే రావు. ఓకే అండి, ఇది చిన్నది అనుకున్నాను, చాలా టైం పడింది. ఓకే ఇప్పుడైతే సమ్వాట్ కంఫర్ట్ అయ్యారండి DWL తో. చిన్న చిన్న ఫంక్షన్స్, రోహిత్, పద్మావతి, హిమజ, యా అలా సింపుల్ గా రోజు అలా చూద్దాము. కంపల్సరీ మీరు ఈ 10 days లో ఇంకా మనం చెప్పిన క్లాసెస్ లో మీరు మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో మీకు అర్థం కాకపోయినా కమింగ్ ఎగ్జాంపుల్స్ లో ఎక్కడో చోట కనెక్ట్ అవుతారండి. సో వరీ అవ్వకండి. సో ఫస్ట్ టైమే రాలేదు అట్లని. సో ఇది కూడా ఒక లాంగ్వేజే కాబట్టి మనం లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు సమ్ సింటాక్స్ నేర్చుకుంటాం కాబట్టి సో ఫస్ట్ లో హార్డ్గా ఉండొచ్చు తర్వాత. సో కంపారిజన్ చేసేటప్పుడు ఇదన్నా కదా, ఇక్కడ ఇది ఒకటి ఎగ్జాంపుల్ లాగా చూపిస్తాను, ఏం చేస్తాను దీంట్లో. ఇక్కడ చూడండి, ఇఫ్ 1 = 1 అయితే సాయి, ఎల్స్ రమేష్. సో ఇఫ్ 1 = 1
సాటిస్ఫై అయింది కాబట్టి ఏమైతుందండి, సాయిని ప్రింట్ చేసింది. ఓకే, ఇప్పుడు 1 = 2 అంటే ఏం ప్రింట్ చేస్తుందండి, రమేష్ ని ప్రింట్ చేస్తుంది. సో ఫైనల్ గా ఈ బ్లాక్ అనేది ఉంటుంది కదా, ఇఫ్ లోపల ఎక్స్ప్రెషన్ అనేది, ఇఫ్ లోపల ఎక్స్ప్రెషన్ అనేది ఫైనల్ రిజల్ట్ ఏం రిటర్న్ చేస్తుందండి, రోహిత్, ఇఫ్ లోపల ఎక్స్ప్రెషన్ ఏం రిటర్న్ చేస్తుంది, బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. బూలియన్ వాల్యూ కానీ ట్రూ అయింది అంటే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. దీని లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ కానీ ఎంత కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్ అయినా దాని యొక్క ఫైనల్ రిజల్ట్ ఫాల్స్ అయితే ఏమైందండి, నెక్స్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ కండిషన్ మనకి ఎల్స్ కాబట్టి ఎల్స్ లోకి వెళ్ళిపోద్ది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇఫ్ 1 = 1 అంటే ఇక్కడ ఏమొచ్చింది, సాయి ప్రింట్ చేసింది. రైట్, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఏం ప్రింట్ చేసిందండి, రమేష్ ని ప్రింట్ చేసింది. స్టిల్ 1 = 1 కదా, కానీ బట్ ఇక్కడ ఇట్ సైడ్ ఏంటండి డేటా టైప్, హిమజ దీని యొక్క డేటా టైప్ ఏంటి, దీని వాల్యూ యొక్క డేటా టైప్ ఆబ్జెక్ట్ స్ట్రింగ్ కదా హిమజ, డబల్ కోట్స్ లో రిప్రజెంట్ చేస్తున్నాం కదా స్ట్రింగ్. ఓకే, దీని యొక్క డేటా టైప్ పద్మావతి, ఇంటీజర్. యా. సో స్ట్రింగ్ ని ఇంటీజర్ లాగా కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి కంపారిజన్ అనేది రాంగ్ అయిపోద్ది. సో అలా కంపారిజన్ చేయకుండా నాకు ఓన్లీ కంటెంట్ తోనే కంటెంట్ తో కంపారిజన్ చేయాలంటే టిల్డ్ సింబల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, రైట్, నేను ఇక్కడ 1ABC అని ఇస్తాను, సారీ 1 అని ఇస్తున్నాను. సో ఇట్లా, సో ఇర్రెస్పెక్టివ్ డేటా టైప్స్ తో కంపారిజన్ చేయాలంటే యూ కెన్ యూస్ టిల్డ్. ఓకే ఓకే అండి, మనం యాక్చువల్ లాజిక్ డిడబ్ల్యూఎల్ ఇంతవరకు చాలండి ఈరోజుకి. యా, సో నిన్న మనం విఎం కనెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. బేసిక్గా విఎం కనెక్టర్ పర్పస్ ఏంటండి, దేనికి యూజ్ చేస్తాము, క్యూస్ క్రియేట్ చేసుకోవడానికి. యా, క్యూస్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో ఏ టైప్ ఆఫ్ క్యూస్ క్రియేట్ చేస్తుందండి, ఆ క్యూస్ క్రియేట్ చేసినవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి, జేఎంఎస్ క్యూస్. జేఎంఎస్ క్యూస్ క్రియేట్ చేసిన ఎక్కడ స్టోర్ అవుతాయి అంటున్నాను. సో ఇవి విఎం అనేది ఇంటర్నల్ క్యూ మెకానిజం. ఇంటర్నల్ గా క్యూస్ ని క్రియేట్ చేయాలంటే, అప్లికేషన్ రిలేటెడ్ క్యూస్ ని క్రియేట్ చేయాలంటే యూ కెన్ యూజ్ విఎం క్యూస్. అదే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ లో అంటే అదే నిన్న మీరు అనుకున్నాం కదా, జేఎంఎస్ బ్రోకర్ ఏదైనా కావచ్చు, యాక్టివ్ ఎంక్యూ, ఎనీ పాయింట్ ఎంక్యూస్, అలాంటి అప్లికేషన్స్ లో నేను క్యూస్ ని క్రియేట్ చేయాలంటే, ఆ క్యూ లోపల డేటాని పుష్ చేయడం కానీ అలా చేయాలంటే అప్పుడు నేను ఏం యూజ్ చేయాలా, జేఎంఎస్ మాడ్యూల్ యూజ్ చేయాలా. సో సింపుల్ క్యూయింగ్ మెకానిజం కి వెళ్ళాలంటే యూ కెన్ డైరెక్ట్లీ గో విత్ విఎం మాడ్యూల్. ఓకే, ఫస్ట్ ఒక ఫ్లో తీసుకుంటున్నాను. సో ఫ్లోకి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉండాలి కాబట్టి కాల్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నానండి, HTTP లిజనర్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ గ్లోబల్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఇక్కడ నుంచైనా మీరు కాన్ఫిగరేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, HTTP లిజనర్ కాన్ఫిగరేషన్ అనేది. సో గ్లోబల్లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఓవరాల్ ఈ ఎలిమెంట్ అనేది కంప్లీట్ ప్రాజెక్ట్ లో ఎక్కడైనా యాక్సెసిబుల్ అవుద్ది. రైట్, ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఫైల్లోనే ఉండాల్సిన అవసరం లేదు. రైట్, సో ఇక్కడ API/star అంటున్నాను. సో దిస్ ఈజ్ మై ఎండ్ పాయింట్ ఆఫ్ ద అప్లికేషన్, వన్ ఆఫ్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, లాగర్ తీసుకుంటున్నాను. ఓకే, జస్ట్ స్టార్టెడ్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇంకో లాజిక్ అనేది రాస్తాను, చిన్న సింపుల్ లాజిక్ అనేది రాస్తాను. సో నాకేంటంటే ఫుల్ నేమ్ అనేది క్రియేట్ చేయాలా. సో వచ్చిన పేలోడ్లో నుంచి నాకు ఇన్పుట్ వస్తుంది కదా,
ఆ పేలోడ్లో నుంచి నేను ఫీల్డ్స్ని రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేమ్, ఓకే, అజ్యూమ్ దట్. ఇంకోటి లాస్ట్ నేమ్ అనేది వచ్చింది. సో ఒక స్పేస్ అనేది క్రియేట్ చేస్తున్నాను, పేలోడ్ డాట్ లాస్ట్ నేమ్. ఓకే, సో దీని యొక్క డేటా టైప్ జేసన్ అనే అనుకుంటున్నాను. ఓకే, సో నేను అజ్యూమ్ దట్ ఇది ఒక రిక్వెస్ట్ కిందికి చేయాలి. బిల్డ్ 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 ఓకే, సో ఈ రిక్వెస్ట్ ని దీన్ని ఏం చేస్తున్నానంటే ఒక సిస్టమ్ కి ఇన్పుట్ లాగా పాస్ చేస్తున్నాను. ఇక్కడ సిస్టమ్ అంటే నా కేసులో ఒక అవుట్ బౌండ్ ఎండ్ పాయింట్, అది హెచ్టిటిపి రిక్వెస్ట్ అవ్వచ్చు. సో ఈ పేలోడ్ని నేను దీంట్లో దీనికి ఇన్పుట్ లాగా పాస్ చేస్తున్నాను. ఓకే, సో సిస్టమ్ అంటే అది ఆల్వేస్ డేటాబేస్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ క్యాన్ బి యువర్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్, ఆర్ ఇట్ క్యాన్ బి యువర్ సోప్ వెబ్ సర్వీసెస్, ఇట్ క్యాన్ బి సమ్ అదర్ జిఎంఎస్ అప్లికేషన్, ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో సింపుల్ ఈ ఫ్లో అనేది చేశాను. ఓకే, సో నేను ఇంకోటి సబ్ ఫ్లో క్రియేట్ చేస్తాను అగండి. ఓకే, ఈ సబ్ ఫ్లోకి సో నేను ఆల్రెడీ ఈ లాజిక్ అనేది ఇక్కడ కాకుండా ఏం చేయొచ్చండి, ఒక ఫ్లో లోపల ఉన్న మెసేజ్ ఇంకో ఫ్లో లోపలికి వెళ్ళాలంటే ఏ కాంపోనెంట్ అండి, ఫ్లో రిఫరెన్స్. ఫ్లో రిఫరెన్స్ యూజ్ చేసుకొని నేనేం చేయొచ్చు, ఇంకో ఫ్లోని కాల్ చేయొచ్చు కదా. సో నేనేం చేస్తున్నానంటే ఇది ఈ ఫ్లో పేరు ప్రాసెస్ రిక్వెస్ట్ ఫ్లో అంటున్నాను. ఓకే, సో దీంట్లో ఏం చేయట్లేదు, జస్ట్ లాగర్ అనేది ప్లేస్ చేస్తున్నాను. ప్రాసెస్ రాకేష్ స్క్రీన్ స్ట్రక్ అయింది నాకు ఒక్కదానికేనా? మేబీ అండి, మిగతా వాళ్ళకి కూడా అలానే ఉందండి. No, Rakesh, it's fine. యా, నాకు ఇక్కడ ఏమైనా డ్రాప్ అవుట్స్ ఉంటే నా దగ్గర ప్రాబ్లం అని. సో నేనేం చేస్తున్నా అండి, ఆ పర్టికులర్ ఫ్లోని కాల్ చేస్తున్నాను, యూజింగ్ ఫ్లో రిఫరెన్స్ యూజ్ చేసుకొని కాల్ చేస్తున్నాను. సో మ్యూల్ 3 అండ్ మ్యూల్ 4 లో ఒక డిఫరెన్స్ ఉంది. ఫ్లో రిఫరెన్స్ యూజ్ చేసుకొని ఎక్స్టర్నల్ ఫ్లోస్ ని కాల్ చేస్తున్నాం కదా. మ్యూల్ 3లో అయితే ఒకే ఫ్లోలో మళ్ళీ అదే ఫ్లోని కాల్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది లేదు, అంటే రికర్సివ్ లాజిక్ అనేది. బట్ మ్యూల్ 4లో ఆ లాజిక్ అనేది చేయొచ్చు. సో ఈ ఫ్లో రిఫరెన్స్ ని యూజ్ చేసుకొని మళ్ళీ ఇదే ఫ్లోని నేను కాల్ చేయొచ్చు. ఓకే, సో జస్ట్ ఒక పాయింట్ అనేది చెప్తున్నాను. సో సేమ్ ఫ్లోలో విత్ ఇన్ ద ఫ్లోలో మళ్ళీ అదే ఫ్లోని కాల్ చేసామంటే దాన్ని ఏమంటారండి జనరల్గా, సేమ్ ఫంక్షన్ మళ్ళీ అదే ఫంక్షన్ ని మళ్ళీ అదే పిలుచుకుంటే దాన్ని ఏమంటాము, రికర్సివ్ అంటాం కదా. సో అలా మనకి 3లో లేదు, ఇక్కడ 4లో ఉంది. సమ్ లిమిటేషన్ అనేది ఉంటుంది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను దీన్ని ఒక ఫర్ ఈచ్ లో పెట్టాను అనుకోండి, ఈ ఫ్లో రిఫరెన్స్ ని ఫర్ ఈచ్ లో పెట్టాను అనుకోండి, ఫర్ ఈచ్ కండిషన్ 100 టైమ్స్ అని ఇస్తే సేమ్ ఫ్లో మళ్ళీ అదే ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. సో అట్లా సమ్ లిమిటేషన్ అనేది ఉంటుంది. కరెక్ట్ వాల్యూ తెలియదు, చెప్తాను నేను కనుక్కొని. యా, ఓకే, సో నేను సింపుల్ ఫ్లో చేశాను, జస్ట్ ఒకసారి డీబగ్ చేద్దాము, చూపిస్తాను. సో నేను బేసిక్గా ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఫ్లో రిఫరెన్స్ యూజ్ చేసుకొని ఒక ఫ్లోలో ఉన్న మెసేజ్ని ఇంకో ఫ్లోలోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఫ్లో రిఫరెన్స్ అనేది యూజ్ చేస్తామని చెప్పడానికి కోసము. జస్ట్ అయిపోయిన వెంటనే విఎం కాంపోనెంట్ది చెప్తాను. సో ఈ ఫ్లో రిఫరెన్స్ యూజ్ చేసినప్పుడు మనకి మెసేజ్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వదు, ఇమ్మీడియట్గా కంట్రోల్ అనేది ఇక్కడికి వచ్చిన వెంటనే ఏమైందండి, ముందున్న వాల్యూస్ ఓవర్ రైడ్ అయితే ముందున్న వాల్యూస్ ఓవర్ రైడ్ అవ్వడం కాదు, ఇక్కడ బిల్డ్ రిక్వెస్ట్ వరకు కంట్రోల్ వచ్చింది. దాని నెక్స్ట్ మనము ఎగ్జిక్యూషన్ చేస్తే ఈ ఫ్లో రిఫరెన్స్ నుంచి ఈ ఫ్లోకి వెళ్ళొద్ది, ఈ సబ్ ఫ్లోకి వెళ్ళొద్ది. ఈ ఫ్లో కంప్లీట్ అయ్యే వరకు ఈ నెక్స్ట్ కాంపోనెంట్స్ ఏమైనా ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నథింగ్ బట్ ఏ ఫ్లో రిఫరెన్స్ అనేది ఒక సింక్రనస్ కాంపోనెంట్. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే,
కన్సోల్. సో ఫస్ట్ ఏ లాగర్ ప్రింట్ అయిద్దండి? ఫస్ట్ ఈ లాగర్ ప్రింట్ అయింది, దాని తర్వాత ఏ లాగర్ ప్రింట్ అయిద్దండి? ఈ లాగర్ ప్రింట్ అయిద్దా లేకపోతే ఈ లాగర్ ప్రింట్ అయిద్దా? సబ్ఫ్లో లాగర్. సో సబ్ఫ్లో లాగర్ ప్రింట్ అయింది, దాని తర్వాత ఈ లాగర్ ప్రింట్ అయింది. దాని మీనింగ్ ఏంది? ఈ ఫ్లో రిఫరెన్స్ దగ్గర ఎప్పుడైతే కంట్రోల్ వస్తుందో ఆ కంట్రోల్ ఏం చేస్తుంది? పాస్ అయిపోద్ది. సో ఫ్లో రిఫరెన్స్ ఈ ఫ్లో కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది. సో అంటే నథింగ్ బట్ ఏ బ్లాకింగ్ కాంపోనెంట్స్ అంటే సింక్రనస్ కదా, సో సింక్రనస్ గా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో ఈ లాగర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యింది? అంటిల్ అండ్ అన్లెస్ ఈ ఫ్లో రిఫరెన్స్ యొక్క ఫ్లో కంప్లీట్ అయ్యే వరకు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మెసేజ్ అనేది ఎక్కడా స్టోర్ చేసుకోదు, జస్ట్ ట్రావెల్ అనేది అయిపోద్ది. సో రివర్ లో వాటర్ ఒక లొకేషన్ లో నుంచి ఇంకో లొకేషన్ కి జస్ట్ ఫ్లోయింగ్ అవుతుంది కదా, సో అలా ఫ్లో అయిపోద్ది. ఓకే, సో జస్ట్ ఒకసారి చూద్దాం ఈ షో వ్యూలో. సో మన ఎండ్ పాయింట్ API/HTTP. ఓకే, సో నేనేం చేస్తున్నానండి, ఒక రిక్వెస్ట్ అనేది పాస్ చేస్తున్నాను. ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ అంటే JSON. సో ఇక్కడ ఫస్ట్ నేమ్. ఓకే, సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఓకే. సో నేను సెండ్ అని కొడుతున్నాను. సో సెండ్ అని కొడితే మీరు లాగౌట్ చూడండి. ఇక్కడ చూడండి లాగర్ చూడండి, ఈ లాగర్లో ఫ్లో స్టార్టెడ్ వచ్చింది, దాని తర్వాత ఏమొచ్చిందండి? సఫ్లోకి వెళ్ళింది, దాని తర్వాత ఏమొచ్చిందండి? దీంట్లోకి వచ్చింది, మెయిన్ ఫ్లోలోకి వచ్చింది. రైట్, మెయిన్ ఫ్లోలోకి వచ్చింది. ఎక్కడ కానీ మనకి మెసేజ్ అనేది స్టోర్ అవ్వదు. ఓకే, ఆ పాయింట్ అనేది క్లియర్ ఉన్నారు కదా. సో ఫ్లో రిఫరెన్స్ అనేది సింక్రనస్ లాగా వర్క్ చేస్తుంది. సింక్రనస్ అంటే రెస్పాన్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. సో ఈ ఫ్లో రిఫరెన్స్ ఈ ఫ్లోని కాల్ చేసింది, ఈ ఫ్లో మళ్ళా రెస్పాన్స్ రిటర్న్ చేసే వరకు ఇది వెయిట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ కంకాటినేషన్ ఆపరేటర్స్ ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తానంటే ఎన్ స్మాల్ లెటర్తో చేస్తాను. సో మేబీ మీరు ఇలాంటిది ఇష్యూ ఫేస్ చేసి ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది. కంకాటినేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఏమంటుందండి, రాకేష్ ప్లస్ నల్ వాల్యూని కంకాటినేట్ చేద్దాం అనుకుంటుంది, బట్ ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది. సో స్ట్రింగ్ ని నల్ వాల్యూతో కంకాటినేషన్ చేస్తే DWL అనేది ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది. సో ఏ లైన్ దగ్గర ఎక్సెప్షన్ వచ్చిందో ఇక్కడ మనకి దీన్ని ఏదో క్యారెట్ అంటారు కదా, ఈ సింబల్ లాగా ఇలా చూపించిద్దండి మన DWL లో ఎక్కడ ఎక్సెప్షన్ వచ్చిందో. సో మీకు అర్థమైందండి, స్ట్రింగ్ ఇది బట్ ఇది నల్, ఈ రెండింటిని కంకాటినేషన్ చేస్తున్నాము, అందుకోసం ఎక్సెప్షన్ వచ్చింది. సో ఇట్లా చెప్తుంది, ఇట్ ఎక్స్పెక్ట్ వన్ ఆఫ్ ద కాంబినేషన్స్. సో రెండు అరేనా ఉండాలా, లేకపోతే లోకల్ డేటా టైమ్ స్ట్రింగ్ ఇలా అంటుంది, కానీ స్ట్రింగ్ ప్లస్ నల్ అనేది ఇవ్వట్లేదు. ఓకే, సో మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలాంటివి వచ్చాయంటే సమ్వేర్ మీరు మిస్టేక్ చేసినట్టు కంకాటినేషన్. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే వచ్చిన రిక్వెస్ట్ ఉంటుంది కదండి, ఈ రిక్వెస్ట్ ని నేను ఇమీడియట్ గా ఈ ఫ్లోకి పాస్ చేయకూడదు. ఓకే, సమ్ టైం తర్వాత పాస్ చేయాల. ఓకే, ఈ లోపల లాజిక్ అనేది ఇంప్లిమెంటేషన్ మెయిన్ లాజిక్ అనేది ఉంది. ఈ లోపల లాజిక్ నేను ఏం చేస్తున్నానంటే ఆ పర్టికులర్ రికార్డ్ ని డేటాబేస్ లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో నేను ఫర్ సపోజ్ అమెజాన్ సైట్ కానీ అలా ఏదైనా చూసారంటే ఆఫర్స్ పెట్టిన రోజు సమ్ బిగ్ బిలియన్ డే అలా ఉంటుంది కదా, సో వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ అనేది వస్తాయి. సో వాళ్ళు ఇమీడియట్ గా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన వెంటనే ఆ రిక్వెస్ట్ ని ఫుల్ఫిల్ గా మొత్తం ప్రాసెస్ చేయకుండా ఫస్ట్ ఆ రిక్వెస్ట్ ని క్యూలో స్టోర్ చేసుకుంటారు. క్యూలో స్టోర్ చేసుకొని స్లోగా క్యూలో నుంచి రీడ్ చేసుకొని ప్రాసెస్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళకి ఏమైంది,
లోడ్ అనేది తగ్గిపోద్ది. యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ సంబంధించిన అప్లికేషన్ మీద లోడ్ అనేది తగ్గిపోద్ది. సో యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ వేరే అప్లికేషన్ అయి ఉండొచ్చు. సో ఆ అప్లికేషన్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్నల్ గా హెచ్టిటిపి రిక్వెస్ట్ కాంపోనెంట్ తో అలా రాసుకుంటారు. సో ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చిన వెంటనే యాక్సెప్ట్ చేసి మేము ఇట్లా రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేస్తున్నాము అనే మెసేజ్ ఇస్తారు. సో ఇంటర్నల్ గా ఆ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేసిన తర్వాత యాక్చువల్ మెసేజ్ అనేది ఇస్తారు. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన వెంటనే ఒక క్యూ లోపల స్టోర్ చేయాలి. ఓకే, సో సింపుల్ క్యూయింగ్ మెకానిజంకి వెళ్ళడం కోసం నేను ఏం చేయొచ్చు, ఐ కెన్ గో విత్ విఎం మాడ్యూల్. విఎం అంటే అబ్రివేషన్ ఏంటండి, వర్చువల్ మెషిన్. సో జేవిఎం లో మనకి ఇలా స్టోర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది మెమొరీలో. ఓకే, ఇక్కడ పబ్లిష్ ఆపరేషన్ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు మీరు పబ్లిష్ ఆపరేషన్ ఇక్కడ యూజ్ చేస్తాను. ఓకే, సో నేను ఇప్పుడు ఫ్లో రిఫరెన్స్ ని డిలీట్ చేస్తున్నాను చూడండి. సో ఈ పబ్లిష్ లో ఏం చేశాను, విఎం లో బేసిక్ గా మనం ఏం చేయాలని చెప్పానండి నిన్న, క్యూస్ ని క్రియేట్ చేయాలని చెప్పా కదా. క్యూలో ఎన్ని మెసేజెస్ ఉండాలనేది కూడా చెప్పాం కదా. సో ప్రతి మాడ్యూల్ కి మనకి ఏముంటుంది, కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది కదా. విఎం మాడ్యూల్ కూడా ఆ కాన్ఫిగరేషన్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఈ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి కనెక్షన్ అని. దాని తర్వాత ఏం చేయాలంటే, సో ఈ రీకనెక్షన్ స్ట్రాటజీ అనేది ఎప్పటికీ అది మీకు హెచ్టిటిపి అప్పుడు చెప్పాం కదా. సో ఇంటర్నల్ గా ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకోసారి ట్రై చేసుకుంటుంది కనెక్షన్ ఫెయిల్ అయినప్పుడు. ఓకే, యా ఇక్కడ చూడండి, యాక్చువల్ది ఇది జనరల్లోది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, క్యూస్ ని క్రియేట్ చేస్తున్నాను. ప్లస్ అంటున్నాను. ప్లస్ అంటే ఇట్లా ఇన్బౌండ్ క్యూ అంటున్నాను. ఓకే, ఇది ఏ టైప్ ఆఫ్ క్యూ అని నిన్న డిస్కస్ చేస్తాం కదండి. మనకి 2 టైప్స్ ఆఫ్ క్యూస్ ఉంటాయి, పర్సిస్టెంట్, ట్రాన్సియంట్ అని. సో పర్సిస్టెంట్ అంటే ఏం చేస్తుంది అండి, ఎవరైనా చెప్తారా? పర్సిస్టెంట్ అంటే డిస్క్ లో స్టోర్ అవుతుంది సార్. యా. ట్రాన్సియంట్ అంటే అండి ఇన్ మెమరీ. యా, ఇన్ మెమరీలో స్టోర్ అయింది. ఓకే, నేను ఇప్పుడు ట్రాన్సియంట్ అని పెడుతున్నాను. మ్యాక్స్ అవుట్ స్టాండింగ్ మెసేజెస్ అనేది క్యూలో ఎన్ని మెసేజెస్ మాక్సిమం పెట్టుకోవచ్చు అని. ఓకే, సో 0 అంటే అన్లిమిటెడ్ లాగా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ కోరిలేషన్ ఐడి అంటే ఏంటంటే, క్యూలో చాలా మెసేజెస్ ని ప్లేస్ చేస్తాం కదా. సో యూనిక్ గా ఒక ఐడెంటిఫైయర్ లాగా ఉండాలంటే మనము సమ్ ఎక్స్టర్నల్ పారామీటర్ కూడా పాస్ చేయొచ్చు. ఓకే, సో ఇది కూడా చూద్దాము, కోరిలేషన్ ఐడి అనేది. ఓకే, సో ఇక్కడ కాన్ఫిగరేషన్ లో చూస్తే సెండ్ కోరిలేషన్ ఐడి ఉంది కదా. సో మెసేజ్ ని క్యూలో పాస్ చేసేటప్పుడు యూ కెన్ పాస్ కోరిలేషన్ ఐడి యాజ్ వెల్, ఆల్వేస్ అని పెడతాను. సో ప్రతి రిక్వెస్ట్ కి ఒక యూనిక్ నెంబర్ అనేది ఉంటుందండి. ఆ యూనిక్ నెంబర్ దేంట్లో స్టోర్ అయ్యిద్ది, కోరిలేషన్ ఐడిలో స్టోర్ అయ్యిద్ది. సో కోరిలేషన్ ఐడి అనేది మీరేం క్రియేట్ చేయరు, ఆటోమేటిక్ గా మ్యూల్ అనేది క్రియేట్ చేసేది యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి. సో మీరు టైప్ చేయడం ఏమైనా ప్రాబ్లం అయితే కంట్రోల్ స్పేస్ ఇవ్వండి. సో కంట్రోల్ స్పేస్ ఇస్తే ఆటోమేటిక్ గా రికగ్నైజ్ చేస్తుంది. ఇక్కడ కంట్రోల్ స్పేస్ అని ఇస్తే ఆటోమేటిక్ గా మనకి ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఇంటెలిజెన్స్ కాదు, ఇంటెలిజెన్స్ అంటారు. ఓకే, కోరిలేషన్. సో ఏ క్యూలోకి పంపిస్తున్నాము మనం మెసేజెస్ అన్ని, ఇక్కడ ఇన్బౌండ్ క్యూ, టీటీ అంటే వేరేది క్రియేట్ చేసినట్టుంది. సో మనం ఇన్బౌండ్ క్యూ అని ఇచ్చాం కదా. ఒక నిమిషం. ఓకే, మన క్యూ నేమ్ ఇన్బౌండ్ క్యూ. మీరు కావాలంటే ఎన్ని క్యూస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఇంకో క్యూ కూడా క్రియేట్ చేస్తాను కానీ అవుట్బౌండ్ క్యూ. ఓకే, అది కూడా ట్రాన్సియంట్ టైప్ సెండ్ అంటున్నాను. సో అప్పుడప్పుడు ఇవి రికగ్నైజ్ చేయదు. సో మీరు రికగ్నైజ్ చేయకపోతే మీరు ఏం చేయాలా, మాన్యువల్గా అయినా చేయొచ్చు, లేకపోతే రిఫ్రెష్ చేయండి ఒకసారి. ఓకే, సో ఇన్బౌండ్ క్యూ. ఈ టైమ్ అవుట్ అంటే చూడండి ఇక్కడ, హౌ లాంగ్ టు వెయిట్ ఆన్ ద క్యూ టు కంప్లీట్ అండ్ ఆపరేషన్. సో నిన్న మనం డిస్కస్ చేసాం కదా, ఒక క్యూలోకి మీరు మెసేజ్ని ప్లేస్ చేశారు, ఆ మెసేజ్ అనేది ఎంతసేపు ఉండాలా. సో ఎవరు రీడ్ చేయలేదంటే ఆ మెసేజ్ పర్టికులర్ టైం తర్వాత ఏమైనా టైమ్ అవుట్ ఆపరేషన్స్ లాగా, టైమ్ అవుట్ ఎక్సెప్షన్స్ లాగా ఏమైనా ఇవ్వాలా, అలాంటి కైండ్ ఆఫ్ మీరు ప్రాపర్టీని కూడా డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇక్కడ 5 సెకండ్స్ కాకుండా 10 సెకండ్స్ అనేది ఇస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పబ్లిష్ చేస్తాను క్యూ లోపలికి.
సో మనది రన్నింగ్లో ఉందా? రన్నింగ్లో లేదు. సో ఇదేం చేస్తుంది అంటే పబ్లిష్ ఆపరేషన్ క్యూ లోపల ఏదైతే దాని ముందు వచ్చిందో మెసేజ్ ఉందో ఆ మెసేజ్లో పేలోడ్ని రీడ్ చేసుకొని ఆ పేలోడ్ని స్టోర్ చేస్తుంది క్యూ లోపల. సో మీరు పేలోడ్ కాకుండా వేరే డేటాని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ అంటే క్యూలో ఏం పబ్లిష్ చేయాలి అని, ఏ ఇన్ఫర్మేషన్ని పబ్లిష్ చేయాలని. సో నేనేమి ఇస్తున్నాను, పేలోడ్ని ఇస్తున్నాను, రైట్? అర్థమవుతుందా అండి? యా రాకేష్. సో మీకు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. సో నేను బేసిక్గా ఒక కాంపోనెంట్ గురించి, కనెక్టర్ గురించి చెప్పినాక మీరు సేమ్ టాపిక్ని మల్టిపుల్ వీడియోస్ చూస్తే డిఫరెంట్ వాళ్ళ యూజ్ కేసెస్ చెప్తారు కాబట్టి ఇంకా అర్థమైద్ది. ఓకే, సో నేనేం చేస్తున్నాను చూడండి. సో క్యూలోకి పబ్లిష్ చేస్తున్నాను, పోస్ట్ అంటాను. పోస్ట్ అంటే ఏమైంది అండి, ఈ మెసేజ్ అంతా క్యూలోకి పబ్లిష్ అయింది. సో నేను రాజేష్ క్యూ లోపలికి పబ్లిష్ అయిపోతా ఉంది, సురేష్. ఓకే, సో ఇక్కడ మీరు చూసారంటే మీరు మీకు ఏమి రెస్పాన్స్ అనేది ఇమీడియట్గా వచ్చిన మెసేజ్ అనేది క్యూలో స్టోర్ చేసుకుంటుంది. ఆ కాంపోనెంట్ అయిపోయిన దాని తర్వాత ఏం చేస్తుందండి, నెక్స్ట్ కాంపోనెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే క్యూలో ఏదైనా మెసేజ్ కానీ పబ్లిష్ అయిన వెంటనే ఈ ఫ్లో అనేది నాకు ట్రిగ్గర్ అవ్వాలండి. ఓకే, ఒక క్యూలో కానీ మెసేజ్ ఏమైనా పబ్లిష్ అయితే ఇంకో ఫ్లో అనేది కాల్ అవ్వాలి. అప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, ఒక ఎంటీ ఫ్లో తీసుకోండి. మనకి విఎం మాడ్యూల్లో పబ్లిష్ లాగా ఇంకో ఆపరేషన్ అనేది ఉంది, మెసేజెస్ని రీడ్ చేయడానికి, క్యూ లోపల ఉన్న మెసేజెస్ని రీడ్ చేయడానికి. ఇదేం లిజనర్ అండి, విఎం లిజనర్. మీరు పైన యూజ్ చేసుకున్న లిజనర్ ఏందండి, ఇదేం లిజనర్ అది పద్మావతి? యా, సో హెచ్టిటిపి లిజనర్ పర్పస్ ఏంటి, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. రిక్వెస్ట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ నుంచి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడానికి. ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ని, హెచ్టిటిపి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడానికి. ఈ లిజనర్ పర్పస్ ఏంటి, క్యూ లోపల ఉన్న మెసేజెస్ని రీడ్ చేయడానికి. సో ఆల్వేస్ అది వాచ్ చేస్తూ ఉంటుంది, ఎవరైనా క్యూలో మెసేజెస్ని ప్లేస్ చేశారా. సో ప్లేస్ చేస్తే ఇమీడియట్గా ఈ ఫ్లో అనేది ట్రిగ్గర్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ చూడండి. సో ఏ క్యూ లోపల నుంచి మెసేజెస్ని రీడ్ చేయాలో మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. సో నేను నా క్యూ నేమ్ ఏంటి, ఏదైనా ఇచ్చుకోవచ్చు కదా, ఇన్బౌండ్ అని ఇస్తాను. సో నేను ఏ క్యూలో అయితే స్టోర్ చేస్తానో ఆ క్యూలో నుంచి రీడ్ చేస్తాను మెసేజెస్ని. ఓకే, సో రెస్పాన్స్ అంటే ఈ ఫైనల్గా మనము ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత, ప్రాసెస్ చేసిన తర్వాత మనం ఏం ఇస్తున్నామండి, హెచ్టిటిపి లిజనర్కి రెస్పాన్స్ అనేది ఇస్తున్నాం కదా. ఫైనల్గా ఒక రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసిన తర్వాత మనం రెస్పాన్స్ ఇస్తున్నాం కదండి, ఎదర్ అది సక్సెస్ రెస్పాన్సో ఫెయిల్యూర్ రెస్పాన్సో. అలానే మనం క్యూ లోపల నుంచి మెసేజెస్ని రీడ్ చేసిన తర్వాత, ఆ పర్టికులర్ మెసేజ్ని ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరికైనా రెస్పాన్స్ అనేది ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇంకోళ్ళకి రెస్పాన్స్ చేయడం అంటే నథింగ్ బట్ ఇంకో క్యూలో ప్లేస్ చేయడమో, ఈ పర్టికులర్ కంటెంట్ని ప్లేస్ చేయడమో అట్లా. ఓకే, ఇక్కడ నేను జస్ట్ లాగర్ని ప్లేస్ చేస్తాను, లాగర్ని ప్లేస్ చేసి ఇక్కడ పేలోడ్ని ప్రింట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమైద్దో. ఓకే, సో నేను ఇక్కడ స్టోర్ అంటాను. సో మళ్ళీ ఓకే, రన్నింగ్లోనే ఉందా, సారీ. ఓకే, అప్లికేషన్ రన్నింగ్లోనే ఉందండి. ఇప్పుడు చూడండి, లాగర్లో మనం యాక్చువల్గా ఇందాక వరకు ఓన్లీ డమ్మీ మెసేజెస్ ప్రింట్ చేస్తున్నాం కదా, ఫ్లో ఎంటర్డ్, ఎగ్జిటెడ్ అట్లాంటిది. ఇప్పుడు నేను చూడండి, ఇది హిట్ చేస్తున్నాను. హిట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడ లాగర్లో ఏమొచ్చింది అండి, ఈ ఫ్లో ఎలా ఎగ్జిక్యూట్ అయింది, ఈ ఫ్లో అనేది మనం ఎగ్జిక్యూట్ చేయలేదు, ఈ ఫ్లోనే ఎగ్జిక్యూట్ చేసాము, రైట్. ఈ ఫ్లో యొక్క ఎండ్ పాయింట్ని కాల్ చేసాము, అంతే కదా. బట్ ఈ ఫ్లోకి మెసేజ్ ఎవరు పాస్ చేశారండి, ఈ ఫ్లోని ఎవరు కాల్ చేశారు,
రోహిత్ ఈ ఫ్లోని ఎవరు కాల్ చేశారు? ఫ్లో రిఫరెన్స్. ఫ్లో రిఫరెన్స్ అసలు లేదు కదండి, ఫ్లో రిఫరెన్స్ ని డిలీట్ చేశాను కదా. సో ఇందాక ఫ్లో రిఫరెన్స్ ద్వారా ఒక ఫ్లోలో ఉన్న మెసేజ్ ని ఇంకో ఫ్లోలోకి పాస్ చేశారు. బట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కమ్యూనికేషన్ ఒక ఫ్లో లోపల నుంచి ఇంకో ఫ్లోలోకి మెసేజ్ త్రూ విఎం ద్వారా పంపిస్తున్నాము. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ ఫ్లో ద్వారా క్యూలోకి మెసేజ్ ని పబ్లిష్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఇంటర్నల్ గా ఇట్ కైండ్ ఆఫ్ ఏ స్కెడ్యూలర్ లాగా ఆల్వేస్ ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఎప్పుడో క్యూలో ఎవరైనా మెసేజెస్ ని ప్లేస్ చేశారో లేదో చూసుకుంటుంది. క్యూలో మెసేజ్ ని ప్లేస్ చేశారంటే ఇమీడియట్ గా ఏం చేస్తుందండి, ఈ ఫ్లో ఏమవుద్ది, ట్రిగ్గర్ అయిపోతుంది. ఓకే, సో మీరు ఇంకోటి గమనించండి. సో ఏది ఫస్ట్ కంప్లీట్ అయిందండి, ఏ లాగర్ ఫస్ట్ ప్రింట్ చేసింది? మెయిన్ ఫ్లోది. అంటే ఈ పబ్లిష్ ఆపరేషన్ క్యూలో ప్లేస్ చేసిన వెంటనే ఇమీడియట్ గా ఇది కాల్ అయిపోయింది. సో పబ్లిష్ అనేది లైక్ ఏ అసింక్రనస్ ఫైర్ అండ్ ఫర్గెట్. క్యూలోకి ప్లేస్ చేస్తుంది, ఇమీడియట్ గా ఎగ్జిక్యూషన్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ క్యూ లోపల ఎవరైనా మెసేజెస్ ని రీడ్ చేశారా లేదా అనేది ఇంకేం వెయిట్ చేయదు. సో దాన్ని ఏమంటామండి, అసింక్రనస్ అంటాము. అసింక్రనస్ అంటే ఏంటి, ఫైర్ అండ్ ఫర్గెట్ కైండ్ ఆఫ్ మెకానిజం. సో జస్ట్ కంట్రోల్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది, ఇమీడియట్ గా ఏమైపోద్ది అండి, ఇమీడియట్ గా కంట్రోల్ నుంచి బయటకు వచ్చింది. సో ఈ క్యూ లోపల నుంచి మెసేజ్ ప్రాసెస్ చేసే వరకు వెయిట్ చేయదు. సో ప్రాసెస్ చేసే వరకు వెయిట్ చేస్తుంటే మనకి ఫస్ట్ ఏ లాగర్ ప్రింట్ అవ్వాలండి, ఈ లాగర్ ప్రింట్ అవ్వాలా. బట్ స్టిల్ మనకి ఏ లాగర్ ప్రింట్ అయిందండి, ఈ లాగర్ ప్రింట్ అయింది. దాని సో మనం ఏం చెప్పొచ్చు, పబ్లిష్ ఈజ్ ఏ అసింక్రనస్. సో ఇది బ్లాకింగ్ నాన్ బ్లాకింగ్ అండి, నాన్ బ్లాకింగ్, రైట్. ఓకే, సో పబ్లిష్ అనేది నేను ఎలా చేయాలంటే బ్లాకింగ్ లాగా చేయాలా. సో రెస్పాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలా. నేను ఎవరైతే క్యూలో మెసేజ్ రీడ్ చేసి ప్రాసెస్ చేసే వరకు వెయిట్ చేయాలంటే మనకేముంది, ఇంకో ఆపరేషన్ అనేది ఉంది. ఇది అర్థమైంది కదండి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానో చూడండి, దీన్ని డిలీట్ చేసేస్తాను. దీన్ని డిలీట్ చేసి నేనేం చేస్తాను, పబ్లిష్ కన్జ్యూమ్ అని చెప్తాను. ఓకే, ఇప్పుడు చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కాన్ఫిగరేషన్ అదే ఉంది. ఇక్కడ మన క్యూ నేమ్ ఏంటండి, ఇన్బౌండ్ క్యూ కదా. మనము యాజ్ ఇట్ ఈస్ గా కాన్ఫిగరేషన్ అదే ఉంది. సో ఈ కోరిలేషన్ వచ్చినప్పుడు బ్రేక్ పాయింట్లు పెట్టినప్పుడు చెప్తానులే అండి కోరిలేషన్ అంటే. ఓకే, మళ్ళా చూద్దాం ఇది. సో ఇప్పుడు చూడండి అదే ఫ్లోని నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ కాల్ చేస్తున్నాను. సో లాగర్ అంతా కన్సోల్ అంతా క్లియర్ చేస్తున్నాను, రైట్ క్లిక్ చేసి క్లియర్ చేస్తున్నాను, రైట్. ఇప్పుడు ఒకసారి కాల్ చేద్దాం. ఇప్పుడు ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిందో చూడండి. ఇప్పుడు ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిందండి, పద్మావతి ఏది ఎగ్జిక్యూట్ అయిందండి, సఫ్లోలోది. సో సఫ్లోలోది లోపల ఎంత పెద్ద లాజిక్ ఉండైనా అవని అది ఎండ్ అయ్యే వరకు నెక్స్ట్ కాంపోనెంట్కి వెళ్ళదు. ఓకే, లైక్ ఏ ఫ్లో రిఫరెన్స్ లాగా. సో ఇది ఏమైందండి, సింక్రనస్ లాగా బిహేవ్ చేస్తుంది. సింక్రనస్ ఆల్వేస్ ఏం చేస్తుందండి, రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. అదే అసింక్రనస్ అయితే రెస్పాన్స్ కోసం వెయిట్ చేయదు, కాల్ చేస్తుంది, వదిలేస్తుంది. ఓకే ఓకే రాకేష్. సో అందుకోసము ఈ ఫ్లో అంతా అయిపోయిన వరకు మనం వెయిట్ చేసి నెక్స్ట్ ఏం చేసిందండి, నెక్స్ట్ లాగర్ అనేది ప్రింట్ చేసింది. ఓకేనా. బట్ మీకు అసలుకి ఈ కాంపోనెంట్ అంటే ఏంటి అనేది చెప్పడానికి, కానీ రియల్ టైమ్ లో యూస్ కేసెస్ చాలా ఉంటాయి. సో ఫస్ట్ మనం కాంపోనెంట్ గురించి జస్ట్ వాట్ ఈస్ దట్ కాంపోనెంట్ అనేది మనము అర్థం చేసుకుంటున్నాము. ఓకే, సో నెక్స్ట్ సో మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది సెకండరీ. ఫస్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాము. సో మనకి మ్యూల్సాఫ్ట్ లో ఫస్ట్ ఏదైనా తీసుకోండి, కనెక్టర్స్ కాదు కాంపోనెంట్స్ ఏమైనా తీసుకోండి. సో దాని నేచర్ ఏందనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకున్న తర్వాత మనం రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఎలా చేయాలో చూడొచ్చు. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లిజనర్ ని డిలీట్ చేస్తున్నానండి.
ఓకే, ఇప్పుడు లిజనర్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫ్లోని స్టాప్ చేశాను. ఓకే, సో ఇక్కడ నాకేముందండి, టైం అవుట్ అనేది ఉంది. ఓకే, ఈ టైం అవుట్ అనేది ఇక్కడ. సో ఈ టైం అవుట్ అంటే ఏంటి? సో 5 సెకండ్స్ లోపల ఎవరైనా మెసేజ్ని రీడ్ చేసుకుంటే వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అనేది ప్రాసెస్ చేయాల. ఓకే, సో అజ్యూమ్ దట్ నేను జస్ట్ ఈ లిజనర్ అనేది లేదు, రన్ చేస్తాను. క్యూలో జస్ట్ మెసేజెస్ని పబ్లిష్ చేస్తున్నాం. సో రియల్ టైంలో ఎలా ఉంటాయంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ 1 దాని పర్పస్ ఏంటంటే క్యూ లోపలికి పబ్లిష్ చేయడము. ఓకే, ప్రాజెక్ట్ 2 పర్పస్ ఏంటంటే క్యూ లోపల నుంచి మెసేజెస్ని రీడ్ చేయడము. సో ప్రాజెక్ట్ 1 పర్పస్ క్యూ లోపలికి పబ్లిష్ చేయడం అంటున్నాం కదా. సో ఎక్స్పీరియన్స్ ఏపీఐ కిందికి తీసుకుంటారు. సో ఆ ఎండ్ పాయింట్ అనేది ఎక్స్టర్నల్ యూజర్స్కి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, క్యూ లోపల నుంచి రిక్వెస్ట్ రీడ్ చేసుకున్నాక మెసేజ్ని పబ్లిష్ చేస్తారు. సో ప్రాసెస్ ఏపీఐలో ఏం చేస్తారంటే సోర్స్ అనేది వాళ్ళకి లిజనర్ అనేది విఎం లిజనర్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఏపీఐలో ఎండ్ పాయింట్ ఏముంటుందండి, సోర్స్ అనేది హెచ్టిటిపి లిజనర్ ఉంటుంది. సో దట్ వేరే అప్లికేషన్స్ వాళ్ళకి ఒక ఎండ్ పాయింట్ లాగా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందండి? సో ప్రాజెక్ట్ 1లో సోర్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఏపీఐలో లిజనర్ అనేది హెచ్టిటిపి లిజనర్ ఉంటుంది. సో దట్ ఎక్స్టర్నల్ యూజర్స్ ఈ అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ 2లో ఏముంటుందండి, దీని యొక్క సోర్స్ విఎం లిజనర్ ఉంటుంది. సో ఎవరు బయట వాళ్ళు ఎవరు డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి ఉండదు ఆ అప్లికేషన్ని. ఓకే, సో అలాంటి దాన్ని ఏమంటాము, ప్రాసెస్ ఏపీఐ అంటాము. సో యాక్సెంచర్ అనే కంపెనీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఏపీఐ డెవలప్ చేసి ఉండొచ్చు. సో ప్రాసెస్ ఏపీఐ టీసీఎస్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తారు. సో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఏపీఐలో వాళ్ళు ఏం లాజిక్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు టీసీఎస్ వాళ్ళకి వాళ్ళ 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 రిక్వైర్మెంట్ ఏంది, క్యూ లోపల నుంచి మెసేజెస్ని రీడ్ చేయడమే. ఓకే, వాళ్ళ యొక్క అప్లికేషన్ యొక్క ఎండ్ పాయింట్ అనేది వేరే వాళ్ళకి ఎవరికి ఇయ్యరు, ఎందుకంటే దాని ఎండ్ పాయింటే ఉండదు కాబట్టి. ఓకే, జస్ట్ నేను క్యూ లోపలికి మెసేజెస్ని ప్లేస్ చేస్తున్నాను. చూడండి, క్యూ లోపలికి మెసేజ్ని ప్లేస్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఏమైందండి ఇప్పుడు? ఏమైంది పద్మావతి ఇప్పుడు ఇక్కడ? నాకు స్క్రీన్ స్ట్రక్ అయింది రాకేష్. ఓకే, అది రోహిత్, హిమజ, టైం అవుట్ సో టైమ్ అవుట్ ఎక్సెప్షన్ ఎందుకు వచ్చిందండి? టైం క్యూలో అవుట్ మనము మెసేజ్ ని పబ్లిష్ చేసాము. ఆ మెసేజ్ ని ఎవరో ఎవరు రీడ్ చేయట్లేదు. అది ఎంతసేపు వరకు వెయిట్ చేస్తుంది? 5 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తుంది. 5 సెకండ్స్ వరకు ఎవరు కానీ రీడ్ చేయకుండా దానికి ప్రాసెస్ చేయలేదు అంటే ఇట్ విల్ త్రో ద ఎక్సెప్షన్. ఓకే, వేరే వాళ్ళు రీడ్ చేశారు అనుకుందాము, వేరే వాళ్ళు రీడ్ చేసి దానికి రెస్పాన్స్ అనేది ఇవ్వాలి కదా. రెస్పాన్స్ అనేది ఇవ్వకపోతే ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఓకే, పబ్లిష్లో అయితే ఎక్సెప్షన్ అనేది త్రో చేయదు, టైమ్ అవుట్ ఎక్సెప్షన్ అనేది రాదు. ఓకే, పబ్లిష్ యొక్క ఉద్దేశము ఓన్లీ మెసేజెస్ని అక్కడ ప్లేస్ చేయడమే. ఇక్కడ చూడండి, నీట్గా ఇచ్చారు, పబ్లిష్ మెసేజెస్ టు ద క్యూ బట్ గాట్ నో రెస్పాన్స్ ఆఫ్టర్ టైమ్ అవుట్ ఆఫ్ 5 సెకండ్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను డిలీట్ చేసి పబ్లిష్ని యూజ్ చేస్తాను. ఓకే, సో నేను ఇక్కడ ఇంకో ఎండ్ పాయింట్ ఇస్తున్నానండి. సరే, సరే, సో దీని యొక్క ఎండ్ పాయింట్ అనేది రీడ్ విఎంక్యూ. ఓకే,
సో దీని యొక్క ఈ ఫ్లో యొక్క ఎండ్ పాయింట్ ఏమో స్టోర్ విఎం. స్టోర్ విఎం షూ. ఓకే, సో దీని పర్సెంట్. సో నాకు ఫ్లో మధ్య లోపల నుంచి మెసేజెస్ని రీడ్ చేయాలండి. ఓకే, సో లిజనర్ ఏం చేస్తుందండి, సోర్స్ నుంచి రీడ్ చేస్తుంది, రైట్. సో దాని యొక్క ఎండ్ పాయింట్ వేరే వాళ్ళకి ఇవ్వలేరు. సో ఆన్ డిమాండ్లో నాకు రిక్వైర్మెంట్ అవసరం వచ్చినప్పుడే క్యూ లోపల నుంచి మెసేజెస్ని రీడ్ చేయాలి. అప్పుడు నేనేం యూజ్ చేయొచ్చు అండి, కన్జ్యూమ్ ఆపరేషన్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఫ్లో మధ్యలో నుంచి ఎక్కడి నుంచైనా రీడ్ చేయాలంటే మెసేజెస్ని ఐ కెన్ యూజ్ కన్జ్యూమ్ ఆపరేషన్. ఓకే, ప్రతి కాన్ఫిగరేషన్లో మనం బేసిక్ ఏమి ఇవ్వాలండి, క్యూ నేమ్ ఇవ్వాలి కదా. అంటే ఏ క్యూలో నుంచి రీడ్ చేస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తేనే కదా. ఓకే, అర్థమైందండి. క్యూ కన్జ్యూమ్ అంటే లిజనర్ కన్జ్యూమ్ ఏం చేస్తున్నాయండి, మెసేజెస్ని రీడ్ చేసుకుంటున్నాయి. బట్ లిజనర్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు, సోర్స్లో ప్లేస్ చేస్తున్నారు. బట్ కన్జ్యూమ్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నారండి, ప్రాసెస్ సెక్షన్లో ప్లేస్ చేస్తున్నారు. దాని మీనింగ్ ఏంది, ఫ్లో లోపల ఎక్కడైనా మనకు ఆన్ డిమాండ్ రిక్వైర్మెంట్ ఎప్పుడైతే అవసరమైందో అప్పుడే నేను మెసేజెస్ని రీడ్ చేయాలా. ఓకే, సంథింగ్ ఎక్సెప్షన్ వచ్చింది, some exception, already a listener. ఓకే, మేబీ మనం డిలీట్ చేసాము, బట్ స్టిల్ ఏమైనా అలా ఉందో డిలీట్ చేస్తున్నాను. సో బేసిక్గా ఇది దేనికోసం అంటే రియల్ టైంలో అలా యూజ్ చేసుకోవడానికి. ఎక్కడ యూజ్ చేస్తారంటే వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసి ప్రాసెస్ చేయడానికి. సో ఈ ఫ్లో ఏం చేస్తుందంటే బేసిక్గా మెసేజెస్ అన్నిటినీ పబ్లిష్ చేస్తూ ఉందండి క్యూ లోపల నుంచి. బట్ మన యాక్చువల్ లాజిక్లో ప్రకారము ఆ క్యూ లోపల నుంచి మెసేజ్ని రీడ్ చేసి డేటాబేస్లోకి లోడ్ చేయాలా. ఓకే, డేటాబేస్లోకి స్టోర్ చేయాలా. సో నాకు ఫ్లో రిఫరెన్స్ యూజ్ చేస్తే కంట్రోల్ అనేది ఇక్కడ స్టాప్ అవ్వకుండా ఇమీడియట్గా ఈ ఫ్లోకి వెళ్ళిపోతుంది, రైట్. ఈ ఫ్లోకి వెళ్ళిపోతుంది. బట్ నేను ఇక్కడ క్యూలో ఒక దగ్గర స్టోర్ చేస్తున్నాను కాబట్టి మల్టిపుల్ అప్లికేషన్స్ కానీ నాకు రన్ అయితే ఈ క్యూ లోపల నుంచి మెసేజెస్ అనేది రీడ్ చేసుకుంటుంది. ఓకే, సో ఒక పిక్టోరియల్గా చూపిస్తాను. సో ఇక్కడ ఫర్ సపోజ్ సో ఇక్కడ చూడండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారండి, సోర్స్ సిస్టమ్ వాళ్ళు ఇది క్యూ అనుకోండి, ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. ఓకే, సో నథింగ్ బట్ మనం నిన్న చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారము ఓకే చెప్పిన నిన్న కాన్సెప్ట్స్ ప్రకారం ఏంటండి, ఒక పబ్లిషర్ ఉంటుంది, ఇంకో సబ్స్క్రైబర్ అనేది ఉంటాయి అని చెప్పాను కదండి, పబ్సబ్ మోడల్. ఓకే రాకేష్. యా, సో ఇక్కడ మనకి ఏమైతుందో చూడండి, వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ అనేది అవుతుంది. ఓకే, ఇది క్యూ అనుకుంటే అజ్యూమ్ దట్ టీసీఎస్ కంపెనీ వాళ్ళు సమ్ జావా అప్లికేషన్, మ్యూల్ అప్లికేషన్ కాదు, వేరే అప్లికేషన్ని యూజ్ చేసుకొని క్యూ లోపలికి మెసేజెస్ని పబ్లిష్ చేస్తూ ఉన్నారు. సో వేరే ఏంటి,
ఒక్క నిమిషం అండి, ఇది స్టక్ అయింది. యా, సో సమ్ అదర్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ క్యూ లోపల నుంచి రీడ్ చేసుకుంటున్నారు. సో నిన్న కాన్సెప్ట్ ప్రకారం ఏంటండి, క్యూలో ఏదైనా మెసేజ్ కానీ స్టోర్ అయితే అది ఎట్ ఏ టైం మల్టిపుల్ పీపుల్ యాక్సెస్ చేయొచ్చా అండి అదే మెసేజ్ని? కాదండి, టాపిక్ లో అయితే చేయొచ్చు. సో ఒక సబ్స్క్రైబరే మెసేజ్ని రీడ్ చేయగలరు. ఓకే, ఒక సబ్స్క్రైబరే మెసేజ్ని రీడ్ చేయగలరు. సో సబ్స్క్రైబర్ 1 మెసేజ్ 1ని రీడ్ చేసిన వెంటనే ఏం చేస్తుందండి, ఈ క్యూలో ఈ మెసేజ్ అనేది డిలీట్ అయిపోద్ది. సబ్స్క్రైబర్ 2 మెసేజ్ని రీడ్ చేసిన వెంటనే ఈ మెసేజ్ అనేది క్యూ లోపల డిలీట్ అయిపోద్ది. సో ఎట్ ఏ టైమ్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయినా ఉండొచ్చు ఆ క్యూకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. బట్ ఎవరైతే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళు క్యూ లోపల నుంచి ఇమీడియట్ గా పుల్ చేసేసుకుంటారు. ఓకే, లైక్ పుల్ అండ్ పుష్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ కానీ ఈ కాన్సెప్ట్ కానీ క్యూ కాన్సెప్ట్ కానీ లేకపోతే ఓన్లీ ఒక అప్లికేషనే మొత్తం మెసేజెస్ని ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో టైట్లీ కపుల్డ్ అయిపోయింది, రైట్? ఇది టైట్లీ కపుల్డ్ అయిపోయింది ప్రాసెస్. సో సోర్స్ సిస్టమ్ మెసేజ్ ఇస్తే ఇది ఫ్లో 1 అనుకుంటే, ఓకే, ఇది ఫ్లో 1 అనుకుంటే ఇది ఏమవుతుందండి, ఫ్లో 2. సో మధ్యలో మనకి ఎక్కడ కానీ మెసేజ్ అనేది స్టోర్ అవ్వట్లేదు. ఓకే, మెసేజ్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వట్లేదు, ఇమీడియట్ గా పాస్ అయిపోతుంది. సో నాకు 100 మెసేజెస్ కానీ ఫ్లో 1కి వస్తే 100 మెసేజెస్ ఫ్లో 2కి పాస్ అయిపోతున్నాయి. సో నాకు ఈ కేసులో ఏం చేయొచ్చు అంటే, అజ్యూమ్ దట్ ఇది ఫ్లో 1 అనుకోండి. సో ఇది ఫ్లో 2, ఇది ఫ్లో 2, ఇది ఫ్లో 3. ఎవరైతే ఏదైతే ఫ్లోస్ యాక్టివ్ ఉంటాయో ఆ ఫ్లోస్ ఈ మెసేజెస్ ని పుల్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ఫ్లో ఉంటుంది కదా, ఈ సేమ్ అప్లికేషన్ లో ఉండాల్సిన అవసరం లేదు, వేరే అప్లికేషన్ లో నుంచైనా మెసేజ్ ని రీడ్ చేయొచ్చు. క్లస్టర్ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు అలా చేయొచ్చు. సో విత్ ఇన్ ద అప్లికేషన్ ఇంట్రా అప్లికేషన్కి వెళ్ళొచ్చు, ఇంట్రా అండ్ ఇంటర్ అప్లికేషన్స్ అట్లా అంటారండి, విత్ ఇన్ ద అప్లికేషన్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద అప్లికేషన్. సో ఇవన్నీ ఒక క్లస్టర్ లో ఉన్నాయి అనుకోండి, అజ్యూమ్ దట్ ఈ అప్లికేషన్స్ అన్ని ఇవి సేమ్ అప్లికేషన్ లో ఇవన్నీ మల్టిపుల్ ఫ్లోస్ అయినా ఉండొచ్చు. లేదా నీ రిక్వైర్మెంట్ అలా కాదు, ఫ్లో 2 అనేది సపరేట్ అప్లికేషన్ లో ఉంది, ఫ్లో 3 అనేది సపరేట్ అప్లికేషన్ లో ఉంది, ఓకే, ఫ్లో 4 అనేది సపరేట్ అప్లికేషన్ ఉంది. ఇలా ఉన్న మెసేజెస్ ని రీడ్ చేయొచ్చు. సో క్లస్టర్ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు ఇలా చేయొచ్చు. సో మనం వర్క్ ఏమేమి చేస్తున్నామండి, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా. సో ఒకే దాని మీద మనం వర్క్ అప్లై చేస్తే అంత లోడ్ అప్లై చేస్తే మెమొరీ అనేది క్రాష్ అయ్యిద్ది, సిస్టమ్ అనేది క్రాష్ అయ్యిద్ది, మెమొరీ ఎక్సెప్షన్స్ వచ్చి. బట్ ఇక్కడ ఎవరు వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ క్రాష్ అనేది అవ్వదు. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇది సమ్ ఎక్సెప్షన్ వస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఏ లిజనర్ దట్. ఓకే ఓకే ఓకే, సో నేను కాపీ పేస్ట్ చేసేటప్పుడు ఇక్కడ లిజనర్ కాన్ఫిగరేషన్ సరిగ్గా చేయలేదండి. ఓకే, ఒక జస్ట్ 2 minutes చూసి ఎండ్ చేద్దామండి. ఇది రీడ్ విఎంక్యూ అనుకున్నాను కదా. ఓకే, ఇది ఫస్ట్ ఎండ్ పాయింట్ స్టోర్ విఎంక్యూ. సో మళ్ళీ రీప్రాసెస్ చేస్తా. సో ఎండ్ పాయింట్స్ డూప్లికేట్ ఉన్నాయని ఎక్సెప్షన్ వచ్చిందండి, ఎక్సెప్షన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఏ లిజనర్ మ్యాచింగ్ పాత్ అని. సో సేమ్ ఉన్నాయంటే ఏ ఫ్లోని కాల్ చేయాలో వాటికి తెలియదు కదా, అప్లికేషన్కి తెలియదు కదా మనం కాల్ చేసినప్పుడు ఎండ్ పాయింట్ని. ఓకే, సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానో చూడండి, ఈ ఫ్లోని కాల్ చేస్తాను. ఈ ఫ్లోని కాల్ చేసి మెసేజ్ని ఏం చేస్తున్నానండి, స్టోర్ చేసేసుకుంటాను. ఓకే, ఫస్ట్ రాకేష్ సూరి, నెక్స్ట్ సురేష్ సూరి, రమేష్ సూరి. ఓకే, సో నేనేం చేశానండి, క్యూ లోపలకి మెసేజెస్ని పుష్ చేశాను. సో ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని కాల్ చేస్తాను చూడండి, దీని యొక్క ఎండ్ పాయింట్ని కాల్ చేస్తాను, ఏమొచ్చుద్దో చూడండి.
ఏమొచ్చిందండి అసలుకి ఈ ఎండ్ పాయింట్లో నేను ఏం రిటర్న్ చేయట్లేదు కదా, బట్ స్టిల్ ఎలా వచ్చిందండి? ఫస్ట్ మెసేజ్ వచ్చింది, మళ్ళీ కాల్ చేస్తున్నాను చూడండి, ఏమొచ్చిందండి? క్యూ లోపల నుంచి ఇంకో మెసేజ్ని రీడ్ చేసి నాకు ఇచ్చింది, రైట్? సో ఇంకోసారి కాల్ చేస్తున్నాను, థర్డ్ మెసేజ్ ఇచ్చింది, ఇంకోసారి కాల్ చేస్తున్నాను, ఇంకోసారి కాల్ చేస్తే ఏమొచ్చిందండి? ఏమొచ్చిందండి? ట్రై టు కన్జ్యూమ్ ద మెసేజ్ ఫ్రమ్ ద విఎం క్యూ. సో క్యూ లోపల నుంచి మెసేజెస్ని రీడ్ చేద్దాం అనుకుంది, బట్ క్యూ లోపల ఎంటీ ఉంది. సో ఎంతసేపు వెయిట్ చేసింది? 5 సెకండ్స్ వెయిట్ చేసింది. సో 5 సెకండ్స్ వెయిట్ చేసినా స్టిల్ క్యూ లోపల ఏ మెసేజెస్ రాలేదు, అందుకోసం నేనేం రీడ్ చేయలేకపోతున్నానని ఎక్సెప్షన్ త్రో చేసింది. అర్థమైందండి? సో కన్జ్యూమ్ ఆపరేషన్ పర్పస్ క్యూ లోపల నుంచి మెసేజెస్ని రీడ్ చేయడానికి విత్ ఇన్ ద ఫ్లోలో అయితే కన్జ్యూమ్ ఆపరేషన్ యూజ్ చేస్తాము. సో ఎట్ ఏ టైం మనము క్యూ లోపల నుంచి ఓన్లీ ఒక మెసేజ్నే పుల్ చేయగలము. అదే మల్టిపుల్ మెసేజెస్ని ఎట్ ఏ టైమ్ పుల్ చేయాలి అంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ అని కాన్సెప్ట్ ఉంటుంది. విఎం లిజనర్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ అని ఉంటుందండి. నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ కానీ 5 అని ఇచ్చానంటే ఎట్ ఏ టైం ఏం చేస్తుంది, ఇంటర్నల్గా 5 థ్రెడ్స్ లాగా ఇవి 5 ఫ్లోస్ లాగా ట్రీట్ చేసి ఓకే 5 సబ్స్క్రైబర్స్ లాగా 5 మెసేజెస్ని రీడ్ చేసుకుంటుంది. 5 అని ఇస్తే 4 ఇస్తే 4 సబ్స్క్రైబర్స్ లాగా బిహేవ్ చేసి ఒకేసారి 4 మెసేజెస్ని పుల్ చేసుకుంటుంది. పుల్ చేసుకొని మెమొరీ లోపల ప్లేస్ చేసుకొని 1 by 1 ఒకటి ప్రాసెస్ చేస్తుందండి. అర్థమైందండి? సో నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ద్వారా యూ కెన్ పుల్ మల్టిపుల్ మెసేజెస్ ఫ్రమ్ ద క్యూ. ఓకే, రోహిత్ ఉన్నారండి? రోహిత్ Yeah,